ఎన్ని వర్తమానాలు ధ్యానం చేసినా ఎక్కువ ఎంతో కొంత బాకీ ఉంటుంది. అన్న పొద్దున చెప్పాడు ఎసెన్స్. అన్న పిండగా మిగిలి చేసిన 1-2 సొక్కలు ఉంటే మనం పిండుతున్నాం. అన్న మొత్తం పిండేసాడు, ఇంకేం లేవు. అన్న పిండగా మిగిల్చబడిన 1-2 సొక్కలు ఏమైనా ఉంటే అవి మనం పిండుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దావీదు యొక్క మరణ సమయంలో రాయబడిన దావీదు యొక్క మరణమును జ్ఞాపకం చేసుకుంటూ రాయబడినటువంటి మాటలే మరలా మేము చదువుకున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచనాలు కలిసి ఉన్నది. ఇందులో మొదటి భాగము మనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 36-37 వచనాలు కలిసి ఉన్నది. అందులో మొదటి భాగము మనం కలిసి చదువుకుంటాం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. చాలు సహాయం కొరకు ప్రార్థనలో చూద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, జీవం గల జీవాధిపతికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఉదయం నుంచి స్థానిక ఏలూరులో ఉన్నటువంటి సహవాస దైవ సేవకులు మరియు బాధితుల సహోదరుల కూడికలో, అలాగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా మీరు సమకూర్చినటువంటి మీ దాసులతో కలిసి మీ సన్నిధిలో మాకు ఇచ్చిన సహవాసమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. భోజన విరామ సమయంలో కూడా మీరు సహాయపడినందుకే స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. తిరిగి మధ్యాహ్నపు కూడికలో కొద్ది నిమిషములు మీ పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని వాక్య భాగములను చదివి మీ సన్నిధిలో ప్రార్థించడానికి మాకు సహాయపడుతున్నామని ప్రార్థిస్తూ ఉన్నాం. అయోగ్య దాసులను ప్రభావాలు కూడాను, ఎన్నిక లేనివాడను, మీ సన్నిధిలో ఉన్న మీ దాసుల కన్నా ఏ విషయంలో కూడా యోగుడను కాను ఒప్పుకుంటున్నాను. స్థానికంగా మా ప్రియుడు మీ దాసుడు సోదరుడు యోహాను సోదరి పిల్లల బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. సంఘమును బట్టి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ దినమున ఈ విధంగా మమ్మల్ని చేర్చుకోవడానికి వారికి ఇచ్చిన మంచి మనసును బట్టి కూడా స్తుతులు చెల్లిస్తున్నాం. ముందున్న సమయాన్ని దీవెనకరంగా ఉంచున్నది. యేసుక్రీస్తు అత్యున్నతమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం మా తండ్రి, ఆమేన్. మనము ఉదయకాలమున దావీదు యొక్క అవసాన కాలమందు తన కుమారుడైన సొలొమోనుతో పలికినటువంటి మాటలు, తనకు అప్పగించిన బాధ్యతలు ఉంటూ వాటితో పాటు ఎవరి కొరకైతే దావీదు మాట్లాడాడో వారి యొక్క ప్రవర్తన నియమాన్ని మనం చూస్తూ వచ్చినాం. ఈ సందర్భంలో దావీదుని గురించి అది వైద్యుడైన లోకాకు పరిశుద్ధాత్మ దేవుడు తెలియజేసిన సంగతి, మరి ఆ జరిగిన సందర్భము లోకా వ్రాస్తూ వచ్చినాడు. ఏమేమి వ్రాస్తూ వచ్చినాడు ఇక్కడ? దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించి. ఇది చాలా గొప్ప సాక్ష్యం. ఇది రాజైన సొలొమోను మాట రాసినాడు, కార్య ఆరంభము కన్నా కార్యాంతము మేలు అని. సొలొమోను రాసినాడు, కానీ సొలొమోను యొక్క అంతము అంత ప్రోత్సాహకరముగా ఉండదు, అంత ప్రోత్సాహకరముగా లేదు. కానీ దావీదు యొక్క అంతము ఎంతో ప్రోత్సాహకరమైనటువంటి అంతం, ఎంతో బలమైనటువంటి ముగింపు దావీదుది. కాబట్టి దేవుని సేవకులముగా, ఆయన సంఘములలో బాధ్యత వహించేటువంటి సహోదరులుగా మనందరం కూడా ఈ సాక్ష్యము కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఇప్పటికే కలిగి ఉంటే దేవుని బట్టి స్తోత్రములు, లేకపోతే కలిగి ఉండడానికి ప్రయత్నం చేయాలి. ఏమని రాబడింది ఇక్కడ? దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరము వారికి సేవ చేసి నిర్జించి. ఇంత మంచి సాక్ష్యము దావీదు పొందడానికి అనేకమైన కారణాలు ఉన్నాయి. ఇలా చెప్పుకున్నా కదా, దావీదు యొక్క చరిత్ర గ్రంథంలో
ఎన్ని వర్తమానాలు చెప్పుకున్నా ఇంకా 2-3 సొక్కులు మిగిలే ఉంటాయి ఎసెన్స్. ఎన్ని వర్తమానాలు చెప్పుకున్నా ఎసెన్స్ ఇంకా 2-3 సొక్కులు మిగిలే ఉంటాయి. కాబట్టి చాలా కారణాలు ఉన్నాయి. అన్నీ మనం ఇప్పుడు ధ్యానం చేయలేము. ఇలా అంకులు చెప్పాడు, అయ్యా కొంచెం మనందరికి గురువు గారు, ఆయన పేరేంటి, జయకుమార్ గారు మొత్తంటే అయ్యా కొంచెం తల ముగించయ్యా మాట చెప్పాడు. లేకపోతే నేను అంకులు చెప్పడం పోతే గంట చెప్పేవాడిని. అంకులు చెప్పాడు కాబట్టి ఒక 40 నిమిషాలు తీసేసి ఒక 20 నిమిషాల్లో దీన్ని వాళ్ళు ఇంకా సార్ ఎప్పుడు ఇచ్చినప్పుడు ఉపయోగించుకున్నాను 40 నిమిషాలు. సరే, అయితే దావీదులో ఒక ప్రాముఖ్యమైన 3 లక్షణాలు చూద్దాం. మొట్టమొదటిది 143వ కీర్తన 11 వచనం. కీర్తన గ్రంథము 143వ కీర్తన 11 వచనం. యెహోవా నీ నామమును బట్టి నన్ను బ్రతికింపుము, నీ నీతిని బట్టి నా ప్రాణమును శ్రమల నుండి తప్పింపుము. 10వ వచనం. నీవే నా దేవుడవు, నీ చిత్తానుసారముగా ప్రవర్తించుట నాకు. ఇది మొదటి లక్షణం. దావీదు దేవుని సంకల్పము చొప్పున తన తరము వారికి సేవ చేసి నిద్రించను. దేవుని సంకల్పము చొప్పున దావీదు సేవ చేయగలడానికి దావీదులో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన లక్షణం ఏంటంటే ఆయన చిత్తానుసారంగా ప్రవర్తించడం దావీదు నేర్చుకున్నాడు. అందుకొరకే దావీదుకి గొప్ప రాజ్యం ఉంది, గొప్ప సింహాసనం ఉంది, గొప్ప కుటుంబ పరివారం ఉంది, గొప్ప సైన్యం ఉంది. వీటన్నిటికన్నా దావీదు వ్యక్తిగతంగానే చాలా గొప్పవాడు. ఇవేవి తనకు సంతోషాన్ని ఇలా తనకేమి సంతోషాన్ని ఇచ్చింది? 40వ కీర్తన 8వ వచనం. నా దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. ఇప్పుడు దావీదు ప్రార్థన చేస్తున్నాడు, దేవా నీ చిత్తానుసారంగా ప్రవర్తించడం నాకు నేర్పుము. దేవుడు నేర్పినాడు దావీదుకి. ఇప్పుడు దావీదుకి దేవుడు నేర్పిన చిత్తాన్ని దావీదు ఎట్లా అనుసరిస్తున్నాడు? సంతోషంతో అనుసరిస్తున్నాడు. ఒక్క సందర్భం చూద్దాం. మనం ఎక్కువ సందర్భం చూడడానికి సమయం సరిపోదు. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయము 8వ వచనము. దావీదు దేవుని చిత్తము నెరవేర్చుటలో ఎంత సంతోషించేవాడో చూద్దాం. సమూయేలు 2వ గ్రంథము 7వ అధ్యాయం 8వ వచనము. కాబట్టి నీవు నా సేవకుడవగు దావీదుతో ఎలాగ చెప్పుము, నీవు సెలవిచ్చినదేమనగా గొర్రెల కాపులను నిన్ను గొర్రెల దొడ్ల నుండి తీసి ఇశ్రాయేలును నా జనులుగా నియమించుకుని. చదవండి. నీవు పోచోట్ల నీకు తోడుగా నుండి శత్రువులందరినీ నీ ఎదుట నిలవకుండా నిర్మూలన చేసి లోకములో గొల్లిన వారికి కలుగు పేరు నీకు కలగజేసి ఉన్నాను. ఏ సందర్భం ఇది? పైన రాయబడింది 7వ వచనంలో. ఇశ్రాయేలుతో కూడా నేను సంచరించిన కాలమంతయు నా జనులను పోషించుడని నేను ఆజ్ఞాపించిన ఇశ్రాయేలు గోత్రములో ఎవరితో నన్ను దేవదారులమైన మందిరం వంటి మీరు నాకు కట్టింపకపోతురే అని నేను అంటున్నాను. దావీదు దేవునికి ఒక మందిరం కట్టించాలనుకున్నాడు. మంచిదే కదా ఇది? ఎందుకని అప్పటికి మనసు ఎక్కడ ఉంది? గుడారంలో ఉంది. నేను సరంలో వేసిన దేవదారులతో నిర్మించిన ఇంట్లో నేను కాపురం ఉండగా దేవుని యొక్క మనసును గుడారంలో ఎట్లా ఉంటుందని ఆలోచన చేసి దేవుని యొక్క మనసును పెట్టడానికి ఒక మందిరం కట్టించాలనుకున్నాడు. ఇది మంచిదా కాదా? మందిరం కట్టించడం మంచిదా కాదా? చాలా మంచిది, మామూలు మంచిది కాదు, చాలా మంచిది. దేవుడు ఏమన్నాడు? నేను ఎవరైనా అడిగానా మందిరం కట్టించమని? ఎవరైనా అడిగానా? కాబట్టి నువ్వు కట్టొద్దు మందిరం అన్నాడు. మనమైతే ఏం చేస్తాం? కొన్ని పర్యాయంలో మాకు సేవకులుగా కొన్ని సందర్భాల్లో ట్రాన్స్ఫర్స్ జరిగే సమయంలో ప్రాముఖ్యంగా ఒకసారి ఒక స్థలంలో ఒక దైవ సేవకులు ట్రాన్స్ఫర్ చేస్తే ఆయన ట్రాన్స్ఫర్ లెటర్ పట్టుకొని వచ్చాడు. వచ్చి ఆయన చెప్పిన మాట ఏంటంటే, అన్న
మందిరం కట్టాలనుకుంటున్నాము, మందిరం అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే బాగుంటుందేమో అని అడిగాడు కదా. మందిరం కట్టాలనుకున్నాము, మందిరం అయిపోయిన తర్వాత ట్రాన్స్ఫర్ చేస్తే అంటే ప్రతి సేవకుడి యొక్క డ్రీమ్ మందిరం కడతాం కదా. సంఘానికి కూడా చాలా ఆశ మందిరం కట్టబడడం అంటే. అలాగే దేవుని ప్రజలకు కూడా ఒక ఆలయం కట్టబడడం అంటే చాలా గొప్ప విషయం. అది ఇప్పుడు దావీదు అనుకున్నది మంచిదా చెడ్డదా? మంచిదే. కానీ దేవుడు ఏమన్నాడు? నువ్వు కట్టడానికి వీలు లేదన్నాడు. మనమైతే ఏం చేస్తాం? అదేం చేస్తాము? వైజాగ్లో మార్చినప్పుడు ఉండేవాళ్ళు, ఏలూరులో ఆంధ్ర సరుకులు ఉండేవాళ్ళు, రాజమండ్రిలో మార్చినప్పుడు ఉండేవాళ్ళు, ఏలూరులో ఆంధ్ర సరుకులు ఉండేవాళ్ళు, రాజమండ్రిలో వైజాగ్లో అభిషేకం గారు ఉండేవాళ్ళు. అభిషేకం గారిని ఏలూరు, ఆంబులెన్స్ గారు రాజమండ్రి, మార్టిన్ గారిని వైజాగ్ ట్రాన్స్ఫర్ చేశారు. అభిషేకం గారు ఏం చేశారు? ఆయన ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు. ఎందుకని? ఏలూరు కన్నా రాజమండ్రి పెద్ద ప్లేస్, రాజమండ్రి కన్నా వైజాగ్ పెద్ద ప్లేస్. ఇప్పుడు వైజాగ్ నుంచి ట్రాన్స్ఫర్ చేస్తే ఎక్కడ తీసుకెళ్ళాలి? ఎప్పుడో తీసుకెళ్ళాలి. కానీ ఏలూరు చేశారు. అంటే ఈ మూడింటిలో చిన్న ప్లేస్ చేశారు. బక్సం గారే చేశారు, ఎవరు చేసింది. కానీ ఆయనకి ఇష్టం లేదు ఏలూరు రావడం. ఆయన ఏం చేశాడంటే వైజాగ్ చెప్తా సీపులు కట్టకుండా పట్టుకొచ్చేసాడు అక్కడి నుంచి. ఏ మనుషులు అక్కడ చెప్పకుండా కాదు, రే ఈ 60 అందరూ కలిసి నాకు అన్యాయం చేశారు మీ ముగ్గురు, కాబట్టి మీకు నేను ఇచ్చే ట్రీట్మెంట్ ఏంట్రా అంటే సీపులు కట్టకుండా ఇక్కడ వచ్చాను అని మొత్తం పట్టుకొచ్చాడు అక్కడి నుంచి. ఈయన వెళ్తే అక్కడ ఏమీ లేదు, మార్చినప్పుడు వెళ్తే ఒక గోడలో ఆ పై ఉన్న రేకులు తప్ప ఆ ఇంటిలో కానీ మందులో అసలు ఏమీ లేదు అంట. కారణం ఏంటి? ఆయన ట్రాన్స్ఫర్ ఇష్టం లేదు. ఇష్టం లేకపోతే ఏదో విధంగా దాన్ని తెలియజేయాలి. సేవకులుగా కొన్ని పరిమాణాలు ప్రవర్తిస్తూ ఉంటారు. దావీదు ఎక్కడ ప్రవర్తించడా? మందిరం కట్టాలని నేను అనుకున్నాను, నువ్వు కట్టొద్దంటున్నావని ఎక్కడ ప్రవర్తించలా. ఎందుకని? దావీదు నేర్చుకున్నాడు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించడం. దావీదు జీవితంలో గొప్ప అనుభవం ఏంటంటే ఏదైనా సరే దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాలని తీర్మానం చేసుకున్నాడు. దేవుడు కట్టుతున్న మందిరానికి అప్పటి నుంచి మానేశాడా? దేవుని యొక్క ఒక రాజుగా ఉండి దేవుని మందిరంలోకి ఏమి సంపాదించాలో సంపాదించింది మాత్రమే కాక తన సొంత బంగారం, తన సొంత వెండి, సొంత ఇత్తడి, ఇనుము అన్నీ సమకూర్చాడు. ఇక్కడ మనం ఒక విషయం గమనిస్తుంటే దావీదు దేవుని సంకల్పం చొప్పున సేవ చేసి అనే సాక్ష్యం పొదలలో మొట్టమొదటి వ్యక్తి ఏమిటంటే దావీదు దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించాడు. అది తన వ్యక్తిగత జీవితానికి ఎంతో అవమానము కలిగించే పరిస్థితి అయినప్పటికీ కూడా దావీదు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికే ప్రవర్తించాడు. మరి దేవుని సేవకులంగా మనం ఎరుగుదాం. తమలో ఉన్నారని మనం చెప్పుకుంటే బాగుంది, బయట చెప్పాలని సేవలు అంటాడని మనం ఎరుగుదాం కదా. సంఘంలో ఎవరన్నా మన మాట ఎదురు చెప్పి తిరుగుకుంటామా? వాడు వెళ్ళిపోయే వరకు వాక్యం చెప్తాం చెప్పమా. మేము రాజమండ్రి మందిరంలో తరఫీదులో ఉండగా ఒక డాక్టర్ గారు సోలో దూదులెట్టుకొచ్చేవాడు. ఏంటి సంగతి? రోజు ఆయన వచ్చి వర్తమానం చెప్తుంది. ఏం చేస్తారు పాపం? వేరే మందిరానికి వెళ్ళలేడు. పెద్ద ఆయన కుటుంబం, పెద్ద మన సహవాసం, ఆ కుటుంబం పెద్ద కుటుంబము. ఇక వేరే మందిరానికి వెళ్ళలేక అనేది చూడంటే సోలో దూదులెట్టుకు వచ్చేవాడు. వర్తమానం ఇవ్వగానే దూదులు తీసేవాడు బయటికి. మామూలుగా ఏదైనా సమస్య ఉన్నవాడితే రోజంతా పెట్టుకుంటాడు కదా. ఏదైనా సమస్య ఉన్నవాడితే రోజంతా పెట్టుకుంటాడు. ఆయన చేసేవాడు వర్తమానం ఇవ్వగానే అంటే అర్థమేంటి? భరించలేక మన ఆ బ్యాచ్ కదా. మన మాట ఎవడన్నా వ్యతిరేకంగా ఏదైనా చెప్పాడంటే మనం అన్నదానికి వ్యతిరేకంగా చేసేట్టే ఆడు వెళ్ళిపోయేదాకా వాక్యం చెప్తాడు. దావీదు చెప్పల, వాడిని ఇష్టం కట్టమంటే కడతా, వద్దంటావా మానేస్తా. మానేసి ఊరుకోను. ఏం చేసా? ఆ మందిరం యొక్క బ్లూ ప్రింట్ దేవుడు దావీదుకే ఇచ్చాడు. మందిరం యొక్క నమూనా దావీదు దగ్గరే ఉంది. ఆ నమూనా దావీదు సంపాదించిన వస్తు సామాగ్రి అంతా కూడా సంతోషంతో సొలొమోనుకు అప్పగించి జాగ్రత్త చెప్పాడు. కారణం ఏంటి? దేవుని చిత్తానుసారంగా ప్రవర్తించుట నేర్చుకున్నాడు. నేను ఒక స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళాను. చాలా పెద్ద సంఘం అది. వెళ్తే నేను వెళ్ళే సమయానికి అంతకుముందు జరిగినటువంటి మినిస్ట్రీ బుక్ ఏది లేదు అక్కడ. దానికి 15-16 బ్రాంచ్లు ఉన్నాయి.
ఒక 30 మంది 40 మంది పరిచారకులు, వాక్యం కొరకు వెళ్ళే పరిచారకులు, బ్రాంచెస్లో ఒక 8 మంది 9 మంది సేవకులు ఉన్నారు. ప్రతి వారము ఈ సంఘాలన్నింటికి మినిస్ట్రీ రాయాలా. అక్కడ ఒక్క పుస్తకం, ఒక్క పేపర్ లేదు. ఆయన ఈ ఫ్రెండే విజయ్ కుమార్ గారు అని మొత్తం పట్టుకొచ్చాడు. అక్కడి నుంచి ఏమి లేదు. పరిచర్య ఏంటి బదులంటే వాళ్ళు పెద్దలు ఏమన్నా ఇక్కడ వాళ్ళు బుక్కులు అంటారా, అక్కడ ఏమి కావట్లేదు. నాయన ఎక్కడ కూడా బాగుంటుంది. మళ్ళీ అందరం ఒకసారి పిలిచి మొత్తం పిలిచి కూర్చోబెట్టి అయ్యా ఏంటి పరిస్థితి అనుకుని. ఎందుకని అక్కడ నమూనా ఏమీ లేదు. దావీదు ఏం చేశాడు? తన దగ్గర ఉన్నవన్నీ కూడా సొలొమోనుకి కారణం ఏంటంటే దేవుని చిత్తానుసారముగా సేవకించడం నేర్చుకున్నాడు. నీ నా యొక్క సేవ పరిచర్య మొట్టమొదటి తీర్మానం ఏమై ఉండాలంటే మన పరిచర్య దేవుని చిత్తానుసారముగా ఉండాలి. నా ఇష్టము నీ ఇష్టం నెరవేర్చుకోవడానికి వీలు లేదు. వీలైతే అది ఏ పరిచర్య ఉంది? నేను నెరవేర్చుకుంటే నా పరిచర్య, నువ్వు నెరవేర్చుకుంటే నీ పరిచర్య. జీవము గల దేవుని సంఘములో జరిగే పరిచర్య కాదు. జీవం గల దేవుని సంఘములో స్వార్థం ఇచ్చి సంపాదించిన సంఘములో ఆయన పరిచర్య జరగాలంటే ఆయన చిత్తానుసారంగా మనం ప్రవర్తించాలి. ఇది మొట్టమొదటి అంశం. అందుకొరకే దావీదు దేవుని సంకల్పం చెప్పుకున్న తన తరం వారికి సేవ చేసిన సాక్ష్యం పొందినాడు. రెండవదిగా చూద్దామని కీర్తన గ్రంథము 78వ కీర్తన 72వ వచనం. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించి 71 నుంచి అవునన్నా పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి 70 తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లను కొనిపించెను. పాడి గొర్రెలను వెంబడించడం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మెరుగుటకై ఆయన తనను పంపించెను. అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను. కార్యమును నేర్పై వారిని నడిపించెను. యథార్థ హృదయుడై వారిని పాలించెను. ఇది చాలా ప్రాముఖ్యమైన సంగతి. దైవ సేవకులకు, బాధ్యతల సహోదరులకు, పరిచారకులకు మన హృదయం ఎలా ఉండాలా? యథార్థమైనదిగా ఉండాలి. యథార్థమైన హృదయంగా ఉండాలి. నా హృదయం చాలా యథార్థంగా ఉంటుంది. నా వరకు కదా దేవుడికి ఒకరి ఎదుట సరైనదిగా కనబడే మార్గం కలదు. నా హృదయాన్ని నేనే యథార్థమైనది అనుకుని నా హృదయాన్ని నాకు నచ్చినట్లుగా నేను జీవిస్తే అది దేవుని దృష్టికి యథార్థమైనది కాదు. రాజులు 1 గ్రంథము 15వ అధ్యాయము 3-4 వచనాలు. రాజులు 1 గ్రంథము 15వ అధ్యాయం 3-4 వచనాలు. 3-4. అతడు తన తండ్రి పూర్వం అనుసరించిన పాప మార్గములన్నిటిలో నడిచెను. తన పితరుడైన దావీదు హృదయము తన దేవుడైన యెహోవా ఎడల యథార్థంగా ఉన్నట్లు అతని హృదయం యథార్థంగా ఉండలేదు. దావీదు హిత్తీయుడైన ఊరియా సంగతి యందు తప్ప తన జీవిత దినములన్నీయు యెహోవా దృష్టికి యథార్థముగా నడుచుకొనొచ్చు. చాలండి. దావీదు తన జీవిత దినములన్నీ కూడా దేవుని దృష్టికి ఎట్లా నడిచాడంట? యథార్థ హృదయం నడిచినాడు. ఒక్క విషయంలోనే తప్పిపోయాడు. ఏ విషయంలో? హిత్తీయుడైన ఊరియా, బత్షెబ విషయం. హిత్తీయుడైన ఊరియా విషయం అక్కడ స్పష్టంగా రాయబడింది. హిత్తీయుడైన ఊరియా విషయము అంటే తన సైన్యంలో ఉన్నటువంటి ఒక నమ్మకమైన సైనికుడిని కుట్ర చేసి చంపించినాడు. కుట్ర చేసి చంపించినాడు. ఇది యథార్థమైన కార్యము కాదు. తన సైన్యంలో ఉన్న వ్యక్తిని కుట్ర చేసి శత్రు సైన్యం చేత చంపించినాడు. దానితో యథార్థంగా లేదు. మనం కూడా సంఘాల్లో అనేక పర్యాయం మన ప్రవర్తన ఎట్లే ఉంటుంది. ఎవరైనా మనకి సరిపడకపోతే, ఎవరైనా కొంత మనకి అంతగా సహకరించకపోతే, ఏమైనా మన గురించి, మన ప్రవర్తన నియమాల గురించి, మన యొక్క క్యారెక్టర్ గురించి మాట్లాడుతూ ఉంటే మనం ఊపుకుంటామో, ఎవడో నెగ్గొడతాం వాడి మీదకి. అన్నా ఈ టైం ఎవరి గురించి మధ్యన చూసారి మాట్లాడు నెమ్మదిగా వేస్తాం పొగ.
ఎవరికి ఎత్తనం ఆడకూడదు నేను పొగెత్తనట్టు నెమ్మదిగా వేసి అతని మీద ఎవరి మీద అయితే మనకి విషయం ఉందో అతని మీదకి మళ్ళిస్తాం. మనందరం ఇత్తీడైన ఊరియా సంగతి ఎందుకు దావీదు ప్రవర్తించినట్టు ప్రవర్తిస్తున్న వారమే, అనుమానం లేదు. ఆ ఒక్కసారి ప్రవర్తించి అదే దేవుడు కొట్టున్నాడు. ఒక్క సంగతి ఎందు తప్ప అంటే దావీదు ఆ విధంగా ప్రవర్తించింది ఒక్కసారే, దాన్ని దేవుడు కొట్టున్నాడు. నిన్ను నన్ను కొట్టుకోవాలంటే రోజు కొట్టుకోవాలి. నిన్ను కొట్టుకోవాలంటే రోజు కొట్టుకోవాలి. దావీదు రెండవదిగా యథార్థ హృదయుడై పరిపాలించాడు. తన జీవిత దినములన్నీ యథార్థ హృదయంతో జీవించినాడు. అందుకొరకే ఇంచుమించుగా దావీదు కన్నా ముందు ఇద్దరు రాజులు ఉన్నారు, సౌలుకి మన నిష్పక్షితు. దావీదు తర్వాత ఇంచుమించుగా 40 మంది 39 మంది రాజులు ఉన్నారు. వీరందరినీ కూడా ఎవరితో పోల్చినాడు దేవుడు? దావీదుతోటే పోల్చినాడు. దావీదును ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రానిక్ కాటాలు కాకుండా పాత దినంలో కాటాలు ఉండేవి, త్రాసులు. ఒకవైపు అది నిర్దేశించబడినటువంటి వెయిట్ కేజీయో, అర కేజీయో, 2 కేజీలో, 3 కేజీలో ఉంటుంది. ఇటువైపు వస్తువులు మారుతుంటాయి. ఇటువైపు ఉన్నటువంటి రాయి దావీదు. ఏ రాజునా ఇటు పెట్టేవాళ్ళు దావీదు యొక్క బరువుకి ఇది సరిపోతుందా లేదా అని. అలాగా అందరి బ్రతుకును దావీదు బ్రతుకు దేవుడు చూశాడు. ఎవరు కూడా లేడు దావీదులాగా, అప్పుడు కూడా లేడు. ఉన్నాడా? కొంత సమయం ఉన్నది, కొంత సమయం తప్పారు, కొంత సమయం. యెహోషాపాతు రాజు గొప్ప రాజు. అతని గురించి ప్రారంభంలో రాయబడింది, దావీదు తన యొక్క జీవితంలో ప్రారంభ దినాల్లో నడుచుకున్నాడని రాయబడింది. చివరికి వచ్చేసరికల్లా దేవుని విరోధులకు నీవు స్నేహితుడు వైతివి అంటాడు. అంటే గొప్ప గొప్ప రాజుల హృదయాలే దావీదు హృదయం మాదిరిగా లేవు. అంత యథార్థమైనటువంటి వాడు దావీదు. ప్రియ సహోదరుడు, సహోదరి, మనం ఒగ్గితే 45 నిమిషాల్లో అరగంట భక్సింగ్ గారి గురించి చెప్తాం. ఎలా? ఎందుకంటే ఇంక మిగతా విషయాలు మన దగ్గర లేవు కాబట్టి. అరగంటలో 45 నిమిషాల్లో భక్సింగ్ గారి గురించి అరగంట చెప్తాం. ఎందుకని ఈ అరగంట ఎలా పూర్తి చేయాలి? వర్తమానం లేక. ఒక్కడన్నా ఉన్న ఆయనకున్న లక్షణం మన దగ్గర, ఆయనకున్న యథార్థత, ఆయనకున్న ఖచ్చితమైన సేవా జీవితం నాతో సహా మనందరికీ, అయ్యగారితో సహా. ఏంటి మన వెనకన్నా ఆయన చెప్ప ఫీల్ అవుతుంది, నా గురించి చెప్పలేదు అన్నాను. ఏంటి ఉందా చెప్పండి. ఒకరోసారి ఆయన ప్రభు దగ్గరికి వెళ్ళిన రోజు నేను కొత్తగూడెంలో ఉన్నా. అసలు వాట్సాప్లో మెసేజ్ ఆయన గురించి పెడుతున్నారు. ఈయన ఆ రోజు సాయంత్రం వాళ్ళు బైబిల్ స్టడీ లైవ్ పెట్టానని చెప్పి లైవ్ పెట్టాను. చెప్పా పొద్దున్నుంచి దైవజనుడు భక్సింగ్ గారి యొక్క మరణ దినాన్ని తలుచుకొని వర్తమానం పెట్టిన ఎవరికైనా ఒక్క లక్షణం ఉంది. ఆయన లక్షణం ఒక్కటే, ఆయనకున్నటువంటి సేవా జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఒక్క లక్షణం ఉందా? నీతిమంతుని జ్ఞాపకం చేసుకున్నాడు ఆశీర్వాదకరం ఉంటుంది. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని నీతిమంతులు అయిపోతావా? ఇవ్వదు. నీతిమంతుని జ్ఞాపకం చేసుకుని నీతిమంతులు అవుతామా? నీతిమంతులా జీవిస్తే నీతిమంతులు అవుతాం. భక్సింగ్ గారి గురించి చాలా చెప్తాం మనం. ఒకడైనా ఉందా మన దగ్గర? దావీదు గురించి చాలా చెప్తాం. దావీదు తర్వాత వచ్చిన ప్రతి రాజు దావీదు గురించి చెప్పడమే, ఒక్కడు కూడా లేదు ఆయన ఉన్న లక్షణాలు. కాబట్టి రెండవదిగా సేవకులముగా మన సేవా పరిచర్య దేవుని యొక్క సంకల్పములో ఉండాలంటే యథార్థమైన బ్రతుకులు ఉండాలి. వ్యక్తిగతంగా యథార్థమైన బ్రతుకు ఉండాలా, కుటుంబంగా యథార్థమైన బ్రతుకు ఉండాలా, సంఘముగా యథార్థమైన బ్రతుకు ఉండాలి. అప్పుడే మన సేవ దేవుని యొక్క సంకల్పం చొప్పున జరిగినట్లుగా దేవుడు పరిగణిస్తాడు. ఇది రెండవ సంగతి. మూడవదిగా చూద్దామండి. అంటే ఎక్కువ వివరించడం లేదు. ఆయన చెప్పిన 20 నిమిషాలు ఆల్రెడీ 17 నిమిషాలు అయిపోయింది. ఇంకా 3 నిమిషాలు ఉన్నాయి. అందులో 2 నిమిషాలు ఎక్కువైతే అనుకోవద్దు. వచ్చే సంవత్సరం మొత్తం కవర్ చేస్తాం. మళ్ళీ దాన్ని మీరేమి అసలు పెట్టుకోవద్దండి. మూడవ సంగతి ఏంటంటే సమూయేలు గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయము 17వ వచనం. దావీదు జనులను నాశనము చేసిన దూతను కలుగని యెహోవాను ఇలాగూ ప్రార్థించెను, చిత్తగించుము, పాపము చేసిన వాడని నేనే, దుర్మార్గంగా ప్రవర్తించిన వాడని నేనే, గొర్రెల వంటి వీరేమో చేసిరి, నన్ను తండ్రి ఇంటి వారిని శిక్ష. వాట్ ఏ గ్రేట్ డెసిషన్ కదా!
ఇక్కడ జనాభాను లెక్కించమని దావీదు యావాబుగా ఆజ్ఞాపించాడు. అప్పటికి యావాబు వద్దురా నాయనా, నీకు ఎందుకు నాయనా, మనకు సరిపడా సైన్యం ఉంది, సరిపడా ఆయుధాలు ఉన్నాయి, ఇక మనకి ఎందుకు ఈ సైన్యము, ఆ రోజుల్లో కుటుంబ నియంత్రణ లేదు, ఓపర్ ఇంట్లో డజన్ మంది పిల్లలు, ఇంకా నీకు కావాలంటే 1,00,000 మంది పుడతారు మన ఇశ్రాయేలులో, ఎందుకు ఈ సైన్యం కూడా నీకంటే కుదరదంటే కుదరదు, లెక్కించమని చెప్పాడు. లెక్కించిన తర్వాత అది దేవునికి వ్యతిరేకమైన కార్యం తెలుసుకున్నాడు. దేవునికి వ్యతిరేకమైన కార్యం తెలుసుకున్నప్పుడు దేవుడు దావీదుకు 3 ఆప్షన్లు ఇచ్చాడు. ఆ 3 ఆప్షన్లో దావీదు ఏమన్నా అంటే ఈ అందరి చేతులు పడతామే, దేవుని చేతులు పడతామే నయం అనుకున్నాడు. ఆ సమయంలో దేవుని యొక్క దూత తన చేతిని సాపింది. ఎంతమంది చనిపోయారు? సాయంత్రం కన్నా 70,000 మంది చనిపోయారు. అంటే దావీదు యొక్క మనసు పుట్టుకుంది, పాపము చేసిన వాడను నేను, శిక్ష వస్తే ఎవరి మీదకి రావాలా? నా మీదకి రావాలా. గొర్రెల వంటి ఈ ప్రజలనేమి, ఎంత గొప్ప తీర్మానం. నేను ఏసీ ఆడుక వీడు మొన్న వర్తమానం చెప్తే ఏదో కామెంట్ చేశాడు, ఈయన వేసే ముందు నేనేదో చెప్తే అక్కడ ఆడ ఆడేదో అన్నాడు, వాడినేసే ముందు ఆ సిస్టర్ వరకు గుణతుడు వెనక కూర్చొని ముందు ఆమె వేసే అంటామన్నమా. ఆ శాన్స్ మనకు తూరుకుంటామా జాషోనా, ఇదిగో వాడు ఇదిగో ఈడుగో ఈ మొదలు దేవతలే సరే వేసే అంటాం. దావీదేమన్నాడు? నేను పాపం చేశాను, నా ఇంటిని నాతో మనం శిక్షించు, ఈ ప్రజలు ఏమీ. ఎంత గొప్ప ప్రేమ కావాలి కదా. మన సంఘాల్లో మన ప్రవర్తనతో ఆయన సాక్షిని ఎట్లా నుంచున్నాడంట కైకరంలో నుంచొని నిలబడేయా, కైకరం కావాలన్నాడు, ఏలూరు రోడ్డు కదా, కైకరంలో నుంచున్నాడు. ఆయన పిలిచి సాక్షిని చెప్పని అడిగాడు. నా సాక్షిని నిలబడి అయ్యా ఏలూరు రోడ్డు బుద్ధ చేయాలని చెప్పి అడిగారు. ఎందుకంటే ఏలూరు రోడ్డు నిజం చెప్తాడు, లేకపోతే అంతా డూబే. నేను సాక్ష్యం చెప్పేటప్పుడు ఏలూరు ఉన్నాడు అక్కడ, నా బతుకాలు తెలిసి కాబట్టి నిజం చెప్తాను, లేకపోతే మొత్తం డూబే సాక్ష్యం అంతా. సగం బూస్టింగ్ సగం హోస్టింగ్ అసలు ఉండదు అక్కడ. దావీదు ఎంత గొప్ప మనసు కలవాడంటే, తప్పు చేసిన వాడిని నేనయ్యా, పాపం చేసిన వాడిని నేను, గొర్రెల వంటి వాళ్ళు కాదు, వాళ్ళనేం చేయదు, శిక్షిస్తే నన్ను శిక్షించు, నాకు పనిష్మెంట్ చేయదు, నన్ను శిక్షించు, నన్ను దండించని ప్రార్థన చేశాడు. ఎంత మంచి మనసు. పేతురు అంటాడు, మీకు అప్పగించిన మందల పైన మీరు ప్రభువులుగా ఉండక మాదిరికరంగా ఉంటాం. మనం ఎట్లుంటాం? ఇదివరకు సేవకులు ఉండేవారు ప్రభువులుగా, ఇప్పుడు ఆ దినాలు పోయి సంఘ పెద్దలు ప్రభువులు అయిపోయారు ఇప్పుడు సంఘాల మీద. అది అడిగినందుకే నాకు నెల్లూరు నుంచి ఏలూరు ట్రాన్స్ఫర్, నాకు ట్రాన్స్ఫర్ వరకు రాలేదు. సంఘం మీద ఒకప్పుడు సేవకులే ఆధీనంలో సంఘాలు ఉండేవి. ఇప్పుడు ఎవరి ఆధీనంలోకి వచ్చినాయి? పెద్దల ఆధీనంలోకి వచ్చినాయి. నేను దానికి పూర్తిగా వ్యతిరేకం. పెద్దలు ఎవరైనా సరే మీరు తెలుసుకోవచ్చు కూడా. సంఘం అనేది దైవ సేవకుని యొక్క ఆధీనంలో ఉండాలా. దైవ సేవకుడు కరెక్ట్గా యథార్థంగా నమ్మకంగా ఉన్నప్పుడు దానికి నేను అంగీకరించాలి. ఆ పెద్దల ఆధీనంలో ఉండడానికి జరుగుతుందని చెప్పి అడిగాను. ఎందుకంటే దేవుని ప్రజలు తీసుకొచ్చిన సొమ్ముని వాళ్ళ ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నారు. ఇష్టానుసారంగా ఖర్చు పెట్టుకున్నారు. వాళ్ళ పదవులు కాపాడుకోవడానికి ఎబ్రోన్లో ఒక వ్యక్తికి లంచాలు ఇస్తున్నారు. ఏ సొమ్ముని? దేవుడు ప్రజలు తీసుకొచ్చిన కానుకలో నుంచి. దాన్ని నేను అంగీకరించాలి. అడిగిన ఏంటి పద్ధతి, ఏంటిది, వ్యవహారం ఏంటి, ఇది దైవికమైన క్రమంగా నిలదీసినందుకు 22 బ్రాంచుల మంది ఉన్న సంఘం నుంచి ఎరుమని తెలుసుకున్న ఎంతమంది ఉంటుంది. ఇది కారణం ఏంటంటే ఇది పరివేశం, దానికి పరివేశం. ఏ పర్లేదు ఇప్పుడు శాతం ఉంది నాకు. ఎందుకని ఇది మా ఊరు కదా, ఇది మా ఊరు. నెక్కర్లు లేదు ఇక్కడ మేడం చూసారు అందరూ. అక్కడ చిట్టుబాబు అన్న, మీకు అందరికీ అది ఇష్టమైనా అంత చిట్టుబాబు అన్న నెక్కర్లు వేసుకోవడానికి తెలిసాడు. మా చిన్న గారి ఫ్రెండ్ ఆయన. అండ్ అదేంటి ఇక్కడ అందరికీ నా గురించి తెలుసు. నేను తప్పు చేసినా అడ్జస్ట్ అవుతారు, తప్పు చేసినా అంగీకరిస్తారు. ఇక్కడే బాగుంది నాకు చెప్పాలంటే. అక్కడక్కడ 29 సంఘాలు, 15 సంఘాలు ప్రతి ఒక్కరు బాగుంటారు. అంటే ఇక్కడ తలంపు ఏంటంటే మనము సంఘమును ప్రేమించాలి. ఎంత ప్రేమించాలా? అవసరమైతే మన ప్రాణం పెట్టేటంతైనా ప్రేమించాలి. ఒకసారి ఒక దైవ సేవకుడి గురించి నేను విన్నాను. ఒక సంఘంలో ఒక విశ్వాసి యొక్క కుమార్తెకి బాగోలేదు. ఇక్కడ ఎవరు చూపిస్తే నయం కాదు, రాయవెల్లు తీసుకెళ్ళమని చెప్పింది. చాలా సంవత్సరాలు, ఒక 20 సంవత్సరాలు అవుతుంది నేను విని. రాయవెల్లు తీసుకెళ్ళమని చెప్పినాను. ఆ దైవ సేవకుడు ఆ పాపను చూడడానికి వెళ్ళి
రాయుడు తీసుకెళ్ళడం, లేకపోతే ఆ పాప చనిపోయే వస్తుంది. కనీసం వెనక్కి మందిరానికి వచ్చి మందిరంలో ఉన్న సేవకురాలకి కుటుంబానికి కూడా చెప్పలా. ఒక కబురు చేసాడంటే సంఘాన్ని సేవకురాలకి, అమ్మ నేను పలానా పాపకు బాగోలేదు, ప్రాణా పరిస్థితులు అర్జెంట్ రాయవూరు తీసుకెళ్ళి, ఏం తెలుగు రాయవూరు గురించి, నేను రాయవూరు వెళ్తున్నాను అని చెప్పి సార్ కూడా కారెక్కి వెళ్ళిపోయాడు. అంతే 15 రోజులు ఉన్నాడు. 15 రోజులు ఒక్క జత బట్టలు, ఒంటి మీద ఉన్న బట్టలే, ఆడగలతో ఒక లుంగి కొనుక్కున్నాడు అంట, బట్టలు మార్చుకోవాలి కొనుక్కోవడానికి. 15 రోజులు ఉన్నాడు వెళ్ళి రాయవూరు. మనం ఉంటామా? నేను హాస్పిటల్కి వెళ్తే గంటను అలా చెప్తాను. బాగోకపోతే హాస్పిటల్కి వెళ్తే నాకు ఒక ఫోబియా, నేను హాస్పిటల్లో ఉండలేను. నాకు బాగోకపోతే వారం 10 రోజులు ఉంటాను. ఎవరికైనా బాగోకపోతే నేను ఉండలేను. చూసాను వాళ్ళ దగ్గర 15 నిమిషాలు ఎక్కువసేపు నేను ఉండలేను. ఆ అట్మాస్ఫియర్ ఏంటో నాకు కొంత పడదు. 15 నిమిషంగా నేను ఉంటాను హాస్పిటల్ వెంటనే వచ్చేస్తాను బయటికి. ఆయన 15 రోజులు ఉన్నాడు వాళ్ళ దగ్గరే, ఒక్క చేత పట్టుకుంటే. అంటే ఎంత ప్రేమ లేకపోతే ఉంటాడు సంఘం మీద కదా. సంఘం ఎంత ప్రేమ లేకపోతే మనం ముందు అలాంటి ప్రేమ ఉన్న ఆరోగ్యం సరే ఉంటాం. ఒక రోజు ఉంటాం, 2 రోజులు ఉంటాం కదా. వచ్చేటప్పుడు కూడా ఎక్కడ వదిలేస్తే బాగుండు. దావీదు తను చేసిన తప్పుకి సంఘం శిక్షించబడుతుంటే అంగీకరించలేకపోయాడు. ప్రభు పాపం చేసిన వాడు నేను, తప్పు చేసిన వాడు నేను, ఏదైనా శిక్ష ఉంటే నాకు నా కుటుంబానికి. అలాంటి మనసు మనకు ఉండాలి. అలాంటి మనసు అప్పుడే ఈ సాక్ష్యం దావీదు దేవుని సంకల్పం చొప్పున తన తరం వారికి సేవ చేసి నిద్రించి మన సాక్ష్యం పొందుతాం. అయిపోయింది అవుతున్నాం. చూడమని ఒక సహోదరు చనిపోయింది, యవనస్తురాలి. పేతురు తెలిసింది సంగతి. ఆమె గురించి ప్రార్థనకి వెళ్ళాడు పేతురు. వెళ్ళినప్పుడు కొంతమంది వృద్ధ సహోదరులు పట్టుకొచ్చి పేతురు దగ్గరికి కొన్ని వస్త్రాలు తీసుకొచ్చారు, కొన్ని క్లాత్స్. ఏమిటంటే అవి ఆమె బ్రతుకున్న దినాల్లో ఆమె విధవరాల కొరకు ఆమె కొంత పని చేసి కొంత అక్కడ సమకూర్చింది. అవి పట్టుకొచ్చారు. అంటే అర్థమేమి చెప్పను అమ్మా. ఆమె చనిపోయే సమయానికి ఆమె సమకూర్చినటువంటిది కొంత సంఘంలో కనబడుతుంది కదా. మనం సత్తం ఇవాళ రేపు కరోనా మన ఎందుకు కరుణించబట్టి బతుకున్నాం. మనం చనిపోయిన తర్వాత ఈ వాక్యం రాయబడుతుందా? దేవుని సంకల్పము చొప్పున హానోకు తన సంఘాల్లో దేవుని సేవ చేసినాడు అని అంటదా. వాడు అడుగుపెట్టిన సంఘం భస్మైపోయింది. వాడు అడుగుపెట్టిన సంఘంలో అడుగుపెట్టేటప్పటికి 200 మంది, వచ్చేటప్పటికి 50 మంది. ఒకసారి సంఘానికి పరిచయకి వెళ్ళారు. వెళ్తే అంతకుముందు అది మీకు చాలా తెలుసు, రోజు తెలిసి తిమ్మారపేట. అందువల్ల కూడా ఒక పెద్ద సేవకుడు పనిచేసి ఇప్పుడు ఆయన మహబూబ్నగర్ రేపలో ఉన్నాడు. అప్పుడు 250 మంది ఎంతమంది సంఘం ఉండేవాళ్ళు. తర్వాత నేను వెళ్తే అక్కడ 100 మంది కూడా లేరు. అది వెళ్ళి ఒక రోజు వెళ్తే ఏం చేస్తాను అంటే, అన్న పలానా ఆయన ఇక్కడ సేవ చేసినాడు కదన్నా, ఆ దెబ్బతో పోయిందన్న మా సంఘం పరిస్థితి ఇట్లా అయిపోయిందండి. ఈ సాక్షి మనం ఓడుతుంటే ఉంటుంది కదా. మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ ఏమవుతుంది? సంఘము నాశనం అయిపోతుంది. చిన్న భిన్న విశ్వాస కుటుంబాలు చెదరగొట్టబడతాయి. సంఘాలు కలవరాలతో నిండిపోతున్నాయి. కారణం ఏంటంటే మన పరిచర్యలో ఈ 3 అంశాలు లేవు. మొట్టమొదటిది ఆయన చిత్త ప్రకారం ప్రవర్తించడం, రెండవది యథార్థమైన జీవితం, మూడవది సంఘమును ప్రేమించేటువంటి మనసు. ఈ 3 లేకపోవడం బట్టి మన సేవ, మన వ్యక్తిగతమైన పరిచర్య విధానము ఫలభరితంగా లేదు. దావీదు ఒక సాక్ష్యం సంపాదించుకోవడానికి ఈ 3 అంతల సంగతులే కారణం. నీకు నాకు ఈ 3 అంతల సంగతులుంటే ప్రభువుని నడుస్తూ, లేకపోతే ప్రభువుని అడుగుదాం. నా సేవా జీవితం మీ సంకల్పం చొప్పున ముగించబడడానికి దావీదులో ఉన్న శ్రేష్టమైన ఈ 3 లక్షణాలు నాకు కూడా దయచేయ ప్రభువుని అడిగితే కృపగల దేవుడు అడుగుడే మీకు ఇవ్వడానికి సెలవిచ్చిన దేవుడు మనకు అనుగ్రహించేవారు. ప్రార్థన చేస్తున్నాం. మొదటి
వచనము 3వ వచనము 5వ వచనం పడదాం.